మన ఇండియన్స్కి బంగారం అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వేరే చెప్పనవసరం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం మన భారతీయుల దగ్గరే 24,000 టన్నుల బంగారం దాగుందని ఒక అంచనా. అది ప్రపంచంలో ఉన్న బంగారంలో 11% కంటే ఎక్కువ అని చెప్పాలి. మరి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే గోల్డ్ని దాచుకోవడానికి ఎక్కువ శాతం బ్యాంకు లాకర్సే సేఫ్ అనుకొని అక్కడ దాచుకుంటారు. కానీ వాస్తవంగా మన విలువైన వస్తువులు, ముఖ్యంగా బంగారం, నిజంగా అక్కడ సేఫేనా కాదా ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రకృతి విపత్తు అంటే ఫ్లడ్స్ కానీ భూకంపాలు కానీ వచ్చినప్పుడు ఒకవేళ మన లాకర్లో ఉన్న గోల్డ్ మిస్ అయినా డ్యామేజ్ అయినా అక్కడ బ్యాంకులు ఈక్వల్ వాల్యూతో నష్టపరిహారం ఇవ్వదు. మనమేమనుకుంటాం, మన బ్యాంకులోనే కదా దాచుకుంది, ఏం జరిగినా ఫుల్ రెస్పాన్సిబిలిటీ బ్యాంకే చూసుకుంటుందని. కానీ ఒకవేళ బ్యాంకులో ఏదైనా బ్యాంకు దోపిడీ లాంటి జరిగినా నువ్వు ఎంత ఎక్కువ మొత్తంలో గోల్డ్ దాచుకున్నా సరే జస్ట్ 2 to 3 lakhs కంటే ఎక్కువ ఇవ్వరు బ్యాంకులు. ఎందుకంటే నువ్వు తీసుకున్న లాకర్లో గోల్డ్ ఎంత దాచావో బ్యాంకులకి ఏం చెప్పం కదా. సో నో అకౌంటబిలిటీ. బ్యాంకులు కూడా నీ లాకర్లో గోల్డ్ ఎంత ఉందో రికార్డులు మెయింటైన్ చెయ్యరు. ఒకసారి మీరు మీ విలువైన వస్తువుల్ని బ్యాంకు లాకర్లో దాచుకునేటప్పుడు చాలా క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో అడిగి తెలుసుకొని బ్యాంకులో దాచుకోండి. అయితే ఇక్కడ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఎవరి దగ్గర అయితే కాస్త ఎక్సెస్ గోల్డ్ ఉండి మినిమం 1 సంవత్సర కాల వ్యవధిలో మేము గోల్డ్ తీసే అవసరం లేదు, లాంగ్ టర్మ్ పర్పస్ కోసం గోల్డ్ దాచుకుంటున్నాం అనే వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఇది ప్రతి నేషనల్ బ్యాంకులో ఉంటుంది. ఈ స్కీమ్లో మీ గోల్డ్ సేఫ్గా ఉంటుంది, అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. అలాగే మీరు దాచుకున్న గోల్డ్ వాల్యూ మీద బ్యాంకు వాళ్ళు కొంత వడ్డీ వేసిస్తారు. మీరు ఆ లాకర్ ఛార్జెస్ కూడా కట్టక్కర్లేదు. ఏం లేదు, సింపుల్గా మీ గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంకు వాళ్ళతో ప్యూరిటీ అండ్ వెయిట్ చెక్ చేయించుకొని లేటెస్ట్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకొని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో దాచుకోవచ్చు. ఈ స్కీమ్లో మీరు దాచుకున్న ప్రతి గ్రామ్కి లెక్క ఉంటుంది. సంవత్సరానికి మీ గోల్డ్ మీద 2 to 3% వడ్డీ కూడా వస్తుంది. మీ దగ్గర బార్స్, కాయిన్స్, జ్యువెలరీ ఏమున్నా కానీ బ్యాంకు వాళ్ళు ఈ స్కీమ్లో తీసుకుంటారు. సో మీ దగ్గర ఉన్న గోల్డ్ లాంగ్ టర్మ్లో సేఫ్గా దాచుకోవాలనుకునే వాళ్ళు ఒక్కసారి బ్యాంకు వాళ్ళతో ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి అడిగి తెలుసుకోండి. మీకు నిజంగా ఈ స్కీమ్ హెల్ప్ అవుతుంది అనుకుంటే వెంటనే మీ బంగారాన్ని భద్రపరుచుకొని దాని మీద వడ్డీ కూడా సంపాదించండి. లాకర్ ఛార్జెస్ కట్టద్దు. థ్యాంక్ యూ.